ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్ ఫైల్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు దీని యొక్క గోల్ ఏంటి, దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఉన్న సొల్యూషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో మొబైల్ ఫైల్ సిస్టమ్స్ అనేది చాలా చిన్న టాపిక్. సో దీని యొక్క గోల్ ఏంటి? ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ యాక్సెస్ టు షేర్డ్ ఫైల్స్ విత్ ఇన్ ఏ మొబైల్ ఎన్విరాన్మెంట్ వైల్ మెయింటైనింగ్ డేటా కన్సిస్టెన్సీ. అంటే మనకి డేటా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ఎఫిషియెంట్గా అండ్ ట్రాన్స్పరెంట్గా, అంటే మనకి ఈజీగా కనిపించే విధంగా మొబైల్ ఎన్విరాన్మెంట్లోనే మనకి డేటా అండ్ ఫైల్స్ ఏదైతే ఉంటుందో అవి ఎఫిషియెంట్గా అండ్ ట్రాన్స్పరెంట్గా యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. మనకి ఎలాగా డేటా కన్సిస్టెన్సీతో యాక్సెస్ చేసుకోవాలి. ఫైల్స్ ఎలా ఉండాలి? ఎఫిషియెంట్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా మొబైల్ ఎన్విరాన్మెంట్లో డేటా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ. ఇక్కడ చూడండి, ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెంట్ యాక్సెస్ టు షేర్డ్ ఫైల్స్ విత్ ఇన్ ఏ మొబైల్ ఎన్విరాన్మెంట్ వైల్ మెయింటైనింగ్ డేటా కన్సిస్టెన్సీ. సో దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? లిమిటెడ్ రిసోర్సెస్ ఆఫ్ మొబైల్ కంప్యూటర్స్. సో మనకి తెలిసిందే, మనకి మెమొరీ అనేది తక్కువగా ఉంటుంది, సిపియూ మెమొరీ అనేది, అది మనకు తెలిసిందే. లో బ్యాండ్ విత్, వేరియబుల్ బ్యాండ్ విత్, టెంపరీ డిస్కనెక్షన్. బ్యాండ్ విత్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే డిస్కనెక్షన్స్ అనేవి కొంచెం సార్లు డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. హై హెట్రోజెనిటీ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. సో మనకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ సరిగ్గా ఉండవు, స్టాండర్డ్గా ఉండదు అనమాట పీసీ ఆర్కిటెక్చర్ అనేది. వైర్లెస్ నెట్వర్క్ రిసోర్సెస్ అండ్ మొబైల్ కంప్యూటర్స్ ఆర్ నాట్ వెరీ రిలయబుల్. స్టాండర్డ్ ఫైల్ సిస్టమ్ ఎగ్జాంపుల్ NFS ఆర్ వెరీ ఇన్ఎఫిషియంట్, ఆల్మోస్ట్ అన్యూజబుల్. సో ఇవి మనకి వెరీ ఇన్ఎఫిషియంట్ అండ్ మ్యాక్సిమం అన్యూజబుల్ అనమాట, అసలు యూజ్ అవ్వవు. సో దీని యొక్క సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. రిప్లికేషన్ ఆఫ్ డేటా, అంటే మనం డేటాను రిప్లికేట్ చేయడం ద్వారా లైక్ కాపీయింగ్, క్లోనింగ్ అండ్ క్యాచింగ్. అలాగే డేటా కలెక్షన్ ఇన్ అడ్వాన్స్ లైక్ హోర్డింగ్ అండ్ ప్రీఫెచ్చింగ్ అనమాట. సో ఈ విధంగా మనం ఈ పైన ప్రాబ్లమ్స్ని మనం ఇది చేయొచ్చు. సో ఇది మొబైల్ ఫైల్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.